హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మాధవి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ అయితే చేయండి. తమలపాకుతో గోరింటాకు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా తమలపాకులు తీసుకోవాలండి. వాటిని అయితే ఇలా వాష్ చేసుకోవాలి. వాటిపైన దుమ్ము ధూళి అనేది ఉంటుంది కదండి, ఇలా శుభ్రంగా కడుక్కోవాలి. స్టవ్ కూడా వెలిగించే పని లేకుండా మనకి గోరింటాకు అయితే రెడీ చేసుకోవచ్చు అప్పటికప్పుడే. ఇలా వాష్ చేసుకున్న తర్వాత చిన్న రోల్ ఉంటుంది కదండి, మన అందరి ఇళ్ళల్లో ఇలా ఆకుల్ని కాడలతో సహా కట్ చేసుకోవాలి. ఇందులో మనం ఎక్కడా కూడా గోరింటాకు అయితే యూజ్ చేయలేదండి, చక్కగా పండుతుంది. ఇలా కట్ చేసుకున్న దాంట్లో కొంచెం అంతా పసుపు వేసుకోవాలండి. అలాగే కొంచెం అంతా సున్నం కూడా వేసుకోవాలండి. ఇందులో సున్నం వేసుకోవడం వల్ల కొంచెం ఎర్రగా పండుతుంది. మన కిరాణా షాపుల్లో ఎక్కడైనా దొరుకుతుందండి. దీని కాస్ట్ 10 రూపీస్ పడుతుంది. ఇలా ఈ మూడింటిని మంచిగా మెత్తగా దంచుకోవాలండి, ఇంకేమీ వేయకూడదు. ఇలా మనం హడావుడిగా ఎప్పుడైనా బయటికి వెళ్ళాలి, రేపే ప్రయాణం ఉంది అనుకున్న వాళ్ళు ఈరోజు నైట్ దీన్ని ప్రిపేర్ చేసుకొని చేతికి పెట్టుకుంటే చక్కగా ఎర్రగా పండుతుంది. కెమికల్స్ తోటి బయట కోన్ లాంటివి పెట్టుకుంటే మనకి కెమికల్ అనేది కలిసి వస్తుంది కదండి. అలాంటివి పెట్టుకోవడం వల్ల చేతికి ఏమన్నా పుండ్లు బొబ్బలు లాంటివి వస్తూ ఉంటాయి. మనం ఇలా తయారు చేసుకుని అయితే ఇంట్లోనే మంచి ఫ్రెష్గా పెట్టుకోవచ్చు. అన్నీ ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోటే. ఇలా ఒక బౌల్ తీసుకొని పల్చటి క్లాత్ తీసుకొని మనం నూరుకున్న పేస్ట్ని అయితే ఇందులో వేసుకోవాలండి. బయట ఫ్యాన్సీ షాపులో ఇలాంటి కోన్ లాంటివి కొనుక్కోవాలన్నా మనకి 20 రూపీస్ దాకా పడుతుంది కదండి. అలా అది ఏం కాస్ట్ లేకుండా మన ఇంట్లోనే ఇలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు తమలపాకుతోటి. ఇప్పుడు దీనిలో నుంచి మనం జ్యూస్ అయితే తీసుకోవడమేనండి. జ్యూస్ అయితే 2-3 స్పూన్లు అయితే వచ్చిందండి. ఇప్పుడు ఇందులో మన ఇంట్లో ఉండే కుంకుమ అయితే ఇందులో కలుపుకోవడమేనండి. చాలా సింపుల్గా అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదండి, మన ఇంట్లో ఊదుపుల్లలు వెలిగించిన తర్వాత మిగిలిపోతుంది కదండి ఇలాంటి స్టిక్ అయితే, దాంతో మనం ఇలా మిక్స్ చేసుకోవాలి. అలాగే దాంతో మీకు నచ్చిన డిజైన్ అయితే పెట్టుకొని మంచి సింపుల్గా అయితే అయిపోతుంది గోరింటాకు అనేది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మీకు ఇందులో కుంకుమ సరిపోకపోతే బాగా థిక్ పేస్ట్ లాగా కలుపుకోండి, కొంచెం అంత వేసుకొని. అప్పుడే మనకి చేతికి మంచి డిజైన్ పెట్టుకోవడానికి అయితే వీలవుతుంది. చూసారు కదా, ఇలా థిక్ పేస్ట్ లాగా రావాలి. ఇప్పుడు మీకు నచ్చిన డిజైన్ అయితే చేతికి పెట్టుకోండి. నేనైతే చాలా సింపుల్గా పెట్టుకొని చూపిస్తున్నాను. మీకు నచ్చిన డిజైన్ పెట్టుకొని అయితే ఒక పావు గంటలో ఇదైతే మన చేతికి ఎర్రగా పడుతుంది. ఎక్కువ టైం కూడా పట్టదండి. అప్పటికప్పుడు రెడీ చేసుకొని గోరింటాకుని అయితే పెట్టుకోవచ్చు. 3 డేస్ వరకు అయితే ఉంటుంది. చూసారు కదండి, చూస్తుంటేనే ఎంత ఎర్రగా ఉందో, చాలా బాగుంటుంది. మీకు ఎలాంటి గోరింటాకు ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. చూసారు కదండి, ఇలా 10 నిమిషాల తర్వాత ఇలా గోరింటాకు అయితే
ఆరిపోయింది. నేను కడిగి చూపిస్తున్నాను చూడండి. ఈ గోరింటాకు అనేది పిల్లలు పెద్దలు అందరూ పెట్టుకోవచ్చండి, ఏమీ కాదు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, మంచి రిజల్ట్ అయితే వస్తుంది. చూసారు కదండి, చాలా చక్కగా పండింది కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.